తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ చేయూత అందించారు. మనసున్న ప్రజానాయకుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఏడాది కిందట అమ్మను, నిన్న తండ్రిని కోల్పోయిన అనాథ చిన్నారులకు ఈ రోజు ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం చేశారు. R&R కాలనీలోని పల్లెపహడి గ్రామానికి చెందిన గూడూరు రమేష్, పద్మలు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుమారులు పవన్, వరుణ్లు అనాథులు అయ్యారు. వారి కుటుంబానికి AMC మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ వారికి సహాయంగా 53,000 రూపాయలతో పాటు నిత్యావసర సరుకులను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటిరి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్కు చౌరస్తాలో హరీష్ రావు జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనారోగ్యంతో తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మారినటువంటి ఈ చిన్నారులకు గల హరీష్ రావు గారి ప్రజానాయకుడు, మనసున్నటువంటి మహారాజు, మానవత్వం గల మహోన్నతమైనటువంటి శిఖరం హరీష్ రావు గారి 53వ జన్మదినం సందర్భంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఉద్దేశంతో ఇవాళ 53,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకి నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది. ఇవాళ ఇట్లాంటి అనేక మంది పేదల యొక్క ఆరోగ్యానికి, కరోనా కష్టకాలంలో కూడా అనేక మందిని తన ప్రాణాలని రక్షించడానికి పనిచేసినటువంటి హరీష్ రావు గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలని నిరంతరం నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన స్ఫూర్తితోటే ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రజలందరి దీవెనతో, భగవంతుని దీవెనతో హరీష్ రావు గారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా మానవతావాదులందరూ కూడా మరింత చేయూతనిచ్చి ఈ పిల్లలకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జన్మదినం సందర్భంగా గజ్వేల్ R&R కాలనీ పల్లెపాడు గ్రామంలో రమేష్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం అనాథలైపోయినారు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు అయిపోయింది హెల్త్ ఖరాబ్ అవడం వల్ల. దానిలో భాగంగానే ఇవాళ పిల్లలిద్దరు కూడా రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ రమేష్ వాళ్ళ తల్లి, మరి ఇద్దరు పిల్లలు, ముగ్గురు ఒక ఇంట్లో ఉండడానికి కూడా ఇల్లు కూడా లేకుండా పోయింది. మరి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోకుండా వాళ్ళు ఫ్లాట్ తీసుకుంటూ ప్యాకేజీ 7 లక్షల రూపాయలు తీసుకున్నారు. 5.5 లక్షలు ఇంటి కోసం కూడా తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ కూడా హెల్త్ బాగాలేకపోవడం వల్ల మరి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మరి కలెక్టర్ గారు నోటీసులో పెట్టి హరీష్ రావు గారితో చెప్పించి ఒక ఇందిరమ్మ ఇల్లు కింద ఇప్పించే ప్రయత్నం చేసి ఆ పిల్లల్నిద్దరిని కూడా హాస్టల్లో పంపించడానికి మరి మైనారిటీ స్కూల్ కానీ, SC హాస్టల్ కానీ ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేసి ఆ కుటుంబాన్ని మా BRS పార్టీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తాం.